Welcome to alchemy. Here Norris type 2 reaction. Norris type 2 reaction. Carbonyl compounds having an accessible hydrogen atom in the gamma position undergo a characteristic 1,5 atom under by a intramolecular cyclic process with the formation of ketyl like 1,4 radical. ఫస్ట్ ఇక్కడ నారిస్ టైప్ 2 రియాక్షన్కి మెయిన్ కండిషన్ వచ్చేసి గామా హైడ్రోజన్ అనేది ఉండాలి. గామా హైడ్రోజన్ ఇక్కడ నారిస్ టైప్ పరంగా నారిస్ టైప్ 2 రియాక్షన్ మెయిన్లీ ఎక్కడ జరుగుతుందంటే కార్బోనైల్స్లో జరుగుతుంది, దట్ టు కీటోన్స్లో జరుగుతుంది. సో ఇది కీటోన్స్ పక్కన ఉన్న కార్బన్ ఆల్ఫా కార్బన్ అవుతుంది, ఆ పక్క కార్బన్ బీటా గామా కార్బన్ అవుతుంది. గామా కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ గామా హైడ్రోజన్. సో ఫస్ట్ బై అండర్ ఫోటోకెమికల్ కండిషన్ గామా హైడ్రోజన్ సింగిల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్. సో సింగిల్, డబల్ ఎలక్ట్రాన్ అండ్ సింగిల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి హైడ్రోజన్ ఇట్లా ఉంటుంది, అక్కడ ఫ్రీ రాడికల్, ఇక్కడ ఫ్రీ రాడికల్ ఫామ్ అవుతుంది. సో ఈ ఫ్రీ రాడికల్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ 1 2 3 4 1,4 బై రాడికల్స్ ఫామ్ అయినాయి. ఇక్కడ ఫస్ట్ 2 ప్రాసెస్ అనేది ఉంటుంది, ఇక్కడ 2 వేస్గా క్లీవేజ్ జరుగుతుంది. ఆల్ఫా బీటా క్లీవేజ్ జరిగితే నేను ఈజీగా అండర్స్టాండింగ్ అర్థం అవడం కోసం ఇట్లా పెట్టాను. ఆల్ఫా బీటా క్లీవేజ్ జరిగింది కాబట్టి ఇక్కడ ఒక రాడికల్, ఇక్కడ ఒక రాడికల్, వీటిని ఇట్లా చేసి ఈనాల్ అండ్ ఈన్గా ఫామ్ అవుతుంది. ఆర్ ఇంకోటి ఏంటంటే ఈ 2 బాండ్స్ డైరెక్ట్గా కంబైన్ చేస్తే బాండ్ ఫామ్ అవుతుంది. సో సైక్లోబ్యూటనాల్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అందర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ డ్యూటీరియం ఉన్నా కూడా డ్యూటీరియం కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది అండర్ ఫోటోకెమికల్ కండిషన్. సేమ్ 1,4 రాడికల్స్ ఆల్ఫా బీటా క్లీవేజ్ అండ్ ఈన్ అండ్ ఈనాల్. ఫస్ట్ వెన్ మాలిక్యూల్ హ్యాస్ 2 గామా కార్బన్స్, సపోజ్ మాలిక్యూల్ 2 గామా కార్బన్స్ ఉంటే సేమ్ గామా హైడ్రోజన్స్ కూడా ఆల్ఫా బీటా గామా, ఇది ఒక గామా కార్బన్, ఆల్ఫా బీటా గామా కార్బన్. ఫస్ట్ ఇక్కడ గామా కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది, ఈ కార్బోనైల్ మీద ఉన్న ఆక్సిజన్ అనేది చేసుకుంటే 1 2 3 4 1,4 బై రాడికల్స్ ఫామ్ అయినాయి. ఇది వచ్చేసి ప్రైమరీ. ఇప్పుడు ఇక్కడ ఆల్ఫా బీటా గామా అనేది ఉంది. ఈ గామా కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ అనేది కార్బోనైల్ మీద ఉన్న ఆక్సిజన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటే ఇట్లా ఫామ్ అవుతుంది, ఇక్కడ రాడికల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చి రాడికల్ టెర్షరీ అవుతుంది, ఇక్కడ వచ్చి ప్రైమరీ అవుతుంది, అన్స్టేబుల్. సో ఇది స్టేబుల్. ఇప్పుడు ఇది మాత్రమే క్లీవేజ్ జరుగుతుంది, ఇది ఇట్లా నాట్ పాసిబుల్, ఈల్డ్ అనేది లోగా ఉంటుంది. సో టెర్షరీ రాడికల్ అనేది మోస్ట్ స్టేబుల్ కాబట్టి ఇది ఫామ్ అవుతుంది. ఈ గామా హైడ్రోజన్ దగ్గర మాత్రమే హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ జరుగుతుంది. అప్పుడు ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది అంటే ఈన్ ఫామ్ అవుతుంది, ఈన్ అండ్ ఈనాల్ ఫామ్ అవుతుంది. ఇది ఈనాల్, ఇది ఈన్. టాటోమెరేషన్ చేసుకో మనం కార్బాల్డిహైడ్ కార్బోనైల్గా చేంజ్ చేసుకోవచ్చు టాటోమెరిజం చేసి. సపోజ్ ఇన్ ఆల్కైల్ ఎరైల్ కీటోన్ the rate of radical recombination to give cyclobutanol or alpha beta cleavage is often dependent on alpha substitution. Very important. Alpha substitution అంటే నెక్స్ట్ కార్బన్ నెక్స్ట్ టు కార్బోనైల్ గ్రూప్ ఈజ్ ఆల్ఫా కార్బన్. ఆల్ఫా కార్బన్ మీద ఉన్న సబ్స్టిట్యూషన్ డిపెండ్ అయ్యి నారిస్ టైప్ 2 రియాక్షన్ ఆర్ సైక్లోబ్యూటనాల్ ఏది ఫామ్ అవ్వాలనేది ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ హెచ్న్యూ అండర్ ఫోటోకెమికల్ కండిషన్ తీసుకుంటే ఆల్ఫా బీటా క్లీవేజ్ నారిస్ టైప్ 2 రియాక్షన్ అయితే ఈనాల్ అండ్ ఈన్ అనేది ఫామ్ అవుతుంది. ఆర్ 1,4 బై రాడికల్స్ ఫామ్ అయితే సైక్లోబ్యూటనాల్ ఇట్లా ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ ఈ రెండింటిలో ఏది ప్రిడామినెంట్ అనేది మనకి ఎట్లా తెలుస్తుందంటే సపోజ్గా R1R2H తీసుకుంటే సైక్లైజేషన్ 10% మాత్రమే ఉంటుంది, అంటే 90% నారిస్ 2 రియాక్షన్ అనేది ఉంటుంది. అండ్ 29% సైక్లైజేషన్ ఉంటే మిగతా వచ్చేసి 71% వచ్చేసి 71% వచ్చేసి నారిస్ టైప్ 2 రియాక్షన్, 89 అనేది ఉంటుంది, 11% అంటే ఆల్ఫా సబ్స్టిట్యూషన్ అనేది ఉంటే మనకి సైక్లోబ్యూటనాల్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఆల్ఫా సబ్స్టిట్యూషన్ ఉంటే మనకి సైక్లోబ్యూటనాల్ ఫామ్ అవుతుంది, అదర్వైజ్ నారిస్ టైప్ 2 రియాక్షన్ అనేది ఉంటుంది. 1,4 radical is stable favor cyclization reaction, and if 1,4 radical is unstable then this favor Norris type 2 reaction. For example చూద్దాం, ఇక్కడ ఆల్ఫా బీటా అనేది ఉంది, ఇక్కడ మొత్తం కార్బన్ లార్జ్ చైన్ తీసుకున్నాము, ఇక్కడ ఆల్ఫా సబ్స్టిట్యూషన్ అనేది లేదు. సో ఇది నారిస్ టైప్ 2 రియాక్షన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా సబ్స్టిట్యూషన్ ఉంటే cyclobutanols ఫామ్ అవుతుంది. ఇక్కడ 1,4 బై రాడికల్స్ స్టేబుల్. సో 1,4 బై రాడికల్స్ చూద్దాము.
ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇది 1,4 బై రాడికల్ స్టేబుల్ది ఇది కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా బీటా కామా ఇక్కడ హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది, ఇక్కడ రాడికల్ ఇక్కడ రాడికల్, ఇది వచ్చి ఎలైల్ రాడికల్. సో ఇది స్టేబుల్ 1,4 బై రాడికల్ స్టేబుల్ కాబట్టి సైక్లోహెక్సనాల్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ అందర్ కండిషన్ అండ్ ఫోటోకెమికల్ కండిషన్ ఇది ఉంది కాబట్టి నాన్ బోర్నిన్ స్ట్రక్చర్స్ అనేది ఉంటుంది. సో హెచ్న్యూ అనేది ఉంది కాబట్టి గామా హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది కాబట్టి ఆక్సిజన్ అనేది 1,4 బై రాడికల్స్ ఫామ్ అవుతుంది. సపోజ్ ఇట్లా చేస్తే సైక్లోబ్యూటనాల్స్ అనేది ఫామ్ అవుతుంది. 1,4 రాడికల్స్ని కంబైన్ చేస్తే బాండ్ ఫామ్ అవుతుంది సైక్లోబ్యూటనాల్. సపోజ్ ఆల్ఫా బీటా క్లీవేజ్ చేస్తే ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. బ్రెత్స్ రూల్ ప్రకారం ఏంటంటే బ్రిడ్జ్ హెడ్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ అనేది ఉండకూడదు, బికాస్ ఈ కార్బన్ అనేది ఆర్థోగనల్గా ఉంటాయి కాబట్టి బాండ్ ఓవర్లాపింగ్ అనేది నాట్ పాసిబుల్. సో ఇది నాట్ పాసిబుల్, సో ఇదే పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ రిజిడ్ స్ట్రక్చర్స్ అనేది ఉంటుంది ఇట్లాగా ఆల్ఫా బీటా గామా కార్బన్ కాంపౌండ్స్ హ్యావింగ్ ఎ రిజిడ్ జామెట్రీ అండ్ హ్యాస్ హైడ్రోజన్ అండ్ గామా కార్బన్ హెన్స్ రియాక్షన్ షుడ్ బి సైక్లోబ్యూటనాల్ ఫార్మేషన్. రిజిడ్ స్ట్రక్చర్స్ అనేది ఉంటే సైక్లోబ్యూటనాల్ అనేది ప్రిడామినెంట్గా ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అందర్ టైప్ వచ్చేసి మనకి బీటా హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్, ఇది వచ్చేసి గామా హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ నారిస్ టైప్ 2 రియాక్షన్. ఆల్ఫా సబ్స్టిట్యూషన్ ఉంటే సైక్లోబ్యూటనాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. బీటా హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ అనేది ఉంటుంది. ఈ సబ్స్ట్రాక్షన్ కెన్ ఓన్లీ బీ పాసిబుల్ ఈ సబ్స్ట్రేట్ హ్యాస్ నో గామా హైడ్రోజన్ అండ్ బైరాడికల్ is stabilized by heteroatom. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్ఫా బీటా గామా కార్బన్ అనేది లేదు, సో బీటా హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ జరిగింది. సో ఇక్కడ OH అంటే ఆక్సిజన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది, ఇక్కడ అంటే 1,3 బై రాడికల్స్ ఫామ్ అయినాయి, ఇక్కడ హెట్రోయాటమ్ స్టెబిలైజ్ చేస్తుంది. సో సైక్లైజేషన్ చేసినప్పుడు మనకి సైక్లోప్రోపేన్ అనేది ఉంటుంది ఇట్లాగా. అండ్ నెక్స్ట్ డెల్టా అండ్ ఎప్సిలాన్ హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఆల్ఫా బీటా గామా ఇది చేసుకోవచ్చు, కానీ డెకాలిన్ ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా. ఇక్కడ మాత్రం అండర్ ఫోటోకెమికల్ కండిషన్ మనకి ఏం జరుగుతుందంటే డెల్టా హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ చేసుకున్నప్పుడు 2 సైక్లోహెక్సాన్ రింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి కాబట్టి స్ట్రెయిన్ ఫ్రీగా ఉంటుంది అండ్ వెరీ స్టేబుల్గా ఉంటుంది. సో ఎప్సిలాన్ హైడ్రోజన్ అనేది అబ్స్ట్రాక్షన్ జరుగుతుంది, డెకాలిన్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో కాంపౌండ్ ఉంది ఆల్ఫా బీటా కామా ఉంటుంది 1,4 బై రాడికల్స్ నారిస్ టైప్ 2 అండ్ ఆల్ఫా బీటా క్లీవేజ్ జరిగింది, నేను రాడికల్స్ ఇక్కడ ఇంతే ఉంచాను. అండ్ ఇప్పుడు ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది, ఇది ఇట్లా రాసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.